Hi guys, welcome to Creature Venkatesh. Roko fans, good news. ఈ నెల థర్డ్ వీక్లో మనం ఆస్ట్రేలియాతో 3 వన్-డే మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నాం. ఆస్ట్రేలియా వెళ్ళి ఆడబోతున్నాం. దానికి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ విల్ బి బ్యాక్ ఇన్ యాక్షన్ ఆఫ్టర్ 6 లాంగ్ మంత్స్. 6 నెలల తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్లో వాళ్ళిద్దరిని మనం చూడబోతున్నాం. ఐపీఎల్ ఆడారు. మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీలో వీళ్ళని ఆఖరిసారి మనం ఇంటర్నేషనల్ క్రికెట్లో చూసాం, వన్-డే ఫార్మాట్లో. తర్వాత ఐపీఎల్ ఆడారు, కానీ ఇంటర్నేషనల్ సీన్లో వీళ్ళని ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ మిస్ అవుతున్నారు. బట్ దే విల్ బీ బ్యాక్ ఇన్ యాక్షన్. 3 మ్యాచ్లే, బట్ మళ్ళీ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారంటే ఫ్యాన్స్కి అది ఖచ్చితంగా పండగ లాంటిది కదా. సో టీంలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన ప్లేయర్స్ కొంతమంది మారచ్చు. టీం రేపు అనౌన్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే క్రిక్ బాజ్లో వీళ్ళిద్దరూ మళ్ళీ టీంలోకి వస్తున్నారని చెప్పి. ఇవన్నీ సెలెక్టివ్ లీగ్స్ గురించి మనం పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొన్న కూడా మనం చూసాం కదా, టెస్ట్ టీం పలానా రకంగా ఉంటుందని చెప్పి మనకి న్యూస్ వచ్చింది. తీరా చూస్తే టెస్ట్ టీం అదే ఉంది. ఈవెన్ ఏషియా కప్ విషయంలో కూడా మనకి ముందుగానే లీక్స్ వచ్చినాయి. అలాగే వీళ్ళిద్దరూ వస్తారా రారా అని కొంత డౌట్ అయితే మనకి మొన్నటిదాకా కనిపించింది. బట్ ఇప్పుడైతే ఆ డౌట్లన్నీ పటాపంచలు అయినట్టే. వీళ్ళిద్దరూ దే విల్ బి బ్యాక్ ఇన్ యాక్షన్. ఎందుకంటే వాళ్ళు ఒకే ఫార్మాట్ ఆడుతున్నారు, మనం వన్-డేస్ చాలా తక్కువ ఆడుతున్నాం. సో వాళ్ళిద్దరూ రిటైర్ అవుతారా, ఉంటారా, కంటిన్యూ అవుతారా అని కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పటికీ డౌట్ ఏంటంటే ఈ టీంకి కెప్టెన్ ఎవరు ఉంటారు. మామూలుగా అయితే రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ మనకి అందించిన కెప్టెన్గా, అతనే కెప్టెన్గా కంటిన్యూ కావాలి. లేదు మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నామంటే మరి శుభ్మన్ గిల్ కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అది కొంచెం ఇంకా డౌటే. బట్ టీంలో అయితే ఇద్దరు ఉంటారు. యాజ్ ప్లేయర్స్ ఉంటారా, లేకపోతే రోహిత్ కెప్టెన్గా ఉంటాడా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ వాళ్ళ ఆట తీరు గురించి అంటే గ్యాప్ ఉంది, చాలా రోజులుగా కాంపిటేటివ్ క్రికెట్ దూరంగా ఉన్నారు. అయినా కూడా వాళ్ళిద్దరూ దే ఆర్ బిన్ ప్రాక్టీసింగ్. వాళ్ళిద్దరు ఎలా ఆడతారన్న విషయంలో మనకి ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పిచెస్ వాళ్ళకి ఖచ్చితంగా సూట్ అవుతాయి. ఆస్ట్రేలియాలో ఆ బౌన్సీ ట్రాక్స్ మీద వేర్ ది బాల్ కమ్స్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొన్ని మార్పులు ఉంటాయని మనం అనుకున్నట్టుగానే కొన్ని మార్పులు ఉండేది. హార్దిక్ పాండ్యా మరి క్వార్టర్సెప్ ఇంజరీతో బాధపడుతున్నాడు. అతను ఫిట్ అయినా కూడా వన్-డేస్లో ఆడించకపోవచ్చు, T20 సిరీస్లోనే ఆడిస్తారు. ఎందుకంటే వన్-డే వరల్డ్ కప్ దూరంగా ఉంది కాబట్టి అతను ఎక్కువగా 2 ఫార్మాట్లో రిస్క్ చేయరు. సో హార్దిక్ పాండ్యా ఉండకపోవచ్చు వన్-డే సిరీస్కి. హార్దిక్ పాండ్యా లేని పక్షంలో టీం బ్యాలెన్స్ ఇబ్బంది అవుతుంది. మరి ఆప్షన్స్ ఎవరున్నారు మనకి? నితీష్ రెడ్డి ఆర్ శివం దుబే, ఇద్దరిలో ఒకరు రావచ్చు. షార్దుల్ ఠాకూర్ ఈజ్ అన్ అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది. షార్దుల్ ఠాకూర్ కూడా, ఎందుకంటే ఆస్ట్రేలియాలో నీడ్ థర్డ్ సీమర్, ఫుల్ ఫ్లెజ్ థర్డ్ సీమర్ కావాలి. మీకు బ్యాటింగ్ ఆడుతూ ఉంటారు, ఒక 4-5 ఓవర్లు వేస్తారంటే కుదరదు. ఫుల్ 10 ఓవర్ కోటా వేసే బౌలర్ ఉంటే బాగుంటుంది. సో అక్కడ చూడాలి మరి ఇద్దరిని తీసుకెళ్తారా, ఇద్దరిలో ఒకరిని తీసుకెళ్తారా, షార్దుల్కి ఏమైనా మళ్ళీ ఛాన్స్ ఉంటుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అలాగే శుభ్మన్ గిల్ కూడా ఉంటాడా లేదా అనేది డౌట్. ఎందుకంటే అతను అన్ని ఫార్మాట్స్ ఆడుతున్నాడు. ఏషియా కప్ ఆడాడు, తర్వాత ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. టెస్ట్ సిరీస్ తర్వాత మళ్ళీ ఇక్కడ వన్-డే సిరీస్ ఫాలోడ్ బై 5 మ్యాచ్ T20 సిరీస్ కూడా ఉంది కాబట్టి ఆస్ట్రేలియాతో అతనికి వన్-డే సిరీస్లో రెస్ట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. రెస్ట్ ఇచ్చే పక్షంలో మనకి అంటే నాకైతే ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు, తిలక్ వర్మ టీంలోకి వస్తాడేమో అని అనిపిస్తుంది. తిలక్ వర్మ రావచ్చు, లేకపోతే యశస్వి జైస్వాల్ రావచ్చు. యశస్వి జైస్వాల్ గురించి మీకు తెలుసు. జైస్వాల్ వాజ్ ఒరిజినల్లీ సెలెక్టెడ్ ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ. తర్వాత వరుణ్ చక్రవర్తిని టీంలో యాడ్ చేసి జైస్వాల్ని పక్కన పెట్టారు. సో జైస్వాల్ కేవలం ఒక్క ఫార్మాట్ టెస్ట్ మ్యాచ్లుగా పరిమితం అవడం అనేది చాలా అన్యాయం. ఈజ్ అన్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. సో జైస్వాల్, తిలక్ వర్మ ఇద్దరిలో ఒకరు శుభ్మన్ గిల్ ప్లేస్లో టీంలోకి వచ్చే అవకాశం మనకి ఖచ్చితంగా ఉంది. అలాగే రిషబ్ పంత్ కూడా ఫిట్గా లేడు. రిషబ్ పంత్ వాజ్ పార్ట్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ స్క్వాడ్, కానీ రిషబ్ పంత్ అప్పుడు రిజర్వ్ కీపర్గానే ఉన్నాడు. రాహుల్ వాజ్ డూయింగ్ ద కీపింగ్. సో అలాంటి నేపథ్యంలో రిషబ్ పంత్ ఇప్పుడు పూర్తిగా ఫిట్ కాలేదు కాబట్టి, ఫిట్ అయినా కూడా అతను టెస్ట్ సిరీస్కే అతన్ని ఆడిస్తారు. ఇప్పుడే ఇమీడియట్గా అతను రిస్క్ చేయరు. సో రిషబ్ పంత్ ప్లేస్లో సంజు శాంసన్ టీంలోకి రావచ్చు అని మనకి తెలుస్తుంది. సంజు శాంసన్ కూడా వన్-డేస్లో మళ్ళీ కంబ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ రాహుల్ విల్ బీ ది ఫస్ట్ చాయిస్ కీపర్ లైక్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఈ మార్పులు కొన్ని ఉండే పరిస్థితి ఉంది. అలాగే మహమ్మద్ షమి లేడు కాబట్టి మహమ్మద్ షమి ప్లేస్లో ఆటోమేటిక్గా బుమ్రా రావాలి. కానీ బుమ్రాకి కంటిన్యూ చేస్తారు. బుమ్రా టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు, తర్వాత T20 సిరీస్ కూడా ఆడతాడు. మరి వన్-డే సిరీస్లో బుమ్రా ఉంటాడా లేదా? అతను కూడా వర్క్లోడ్ మేనేజ్మెంట్లో అతని బదులు
ప్రసిద్ధ్ కృష్ణ కానీ సిరాజ్ కానీ పిక్చర్లోకి వస్తారా అనేది కూడా చూడాలి. ఇన్ఫ్యాక్ట్ ప్రసిద్ధ్ కృష్ణ సిరాజ్ ఇద్దరు కూడా వచ్చే అవకాశం ఉంది టీంలోకి. అండ్ బుమ్రా మైట్ నాట్ బీ పార్ట్ ఆఫ్ ది వన్ డే స్కీమ్ ఆఫ్ థింగ్స్ అని నేను అనుకుంటున్నాను. సో వన్ డే టీంని T20 టీంని కూడా రేపే ప్రకటిస్తారు. T20 5 మ్యాచ్ సిరీస్ ఉంది కదా ఆస్ట్రేలియాతో, ఈ రెండింటికి కూడా టీం రేపు ప్రకటిస్తారు. మరి T20 టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఏషియా కప్ టీమే ఉంటుందా? 1-2 మార్పులు ఉండొచ్చు. మరి హార్దిక్ పాండ్యా మనం అనుకున్నట్టుగా హార్దిక్ పాండ్యా ఫిట్గా లేకపోతే మరి హార్దిక్ పాండ్యా ప్లేస్లో దే హ్యావ్ టు థింక్ అబౌట్ సమ్ రీప్లేస్మెంట్. హార్దిక్ పాండ్యా ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి టీంలోకి వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. మరి శ్రేయస్ అయ్యర్ కానీ జైస్వాల్ కానీ వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 15 మందిని ఆడించాలని లేదు. మీరు బైలాటరల్ సిరీస్ ఆడుతున్నప్పుడు వీ కెన్ హ్యావ్ ఏ లార్జర్ స్క్వాడ్. ఎందుకంటే 5 మ్యాచ్ల సిరీస్ కూడా, దాంట్లో మీరు ప్రయోగాలు చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు ప్లేయర్స్ని. సో శ్రేయస్ అయ్యర్ కానీ జైస్వాల్ కానీ టీంలోకి వస్తారా రారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సెలెక్షన్. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అయితే వన్ డే స్క్వాడ్లోకి వస్తున్నారు, దట్ ఈస్ ఆల్మోస్ట్ సర్టన్. బట్ T20 టీం విషయంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎవరైతే మిస్ అయ్యారో, ఎవరైతే ఏషియా కప్లో మిస్ అయ్యారో, దాని మీద చాలా దుమారం రేగిందో వాళ్ళు మరి T20 టీంలోకి వస్తారా లేదనేది రేపు మనం చూడాల్సిన అవసరం.